ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. రేపు బుధవారము ప్రార్థన లేదు. రేపు బుధవారము పై బుధవారము కూడా ప్రార్థన లేదు. తదుపరి నేను మరలా మీకు అనౌన్స్ చేస్తాను, గమనించండి. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 12వ అధ్యాయము 26వ వచనములో, మీ కుమారులు మీరు ఆచరించు ఆచారము ఏమిటని మిమ్మను అడిగినప్పుడు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచుండగా మన ఇండ్లు కాచినని చెప్పవలెను. ప్రియ దేవుని బిడలారా, ఈ మాట 12వ వచనము, 26వ వచనము, 27వ వచనములో ఉంది. 13వ అధ్యాయము 8వ వచనములో ఉన్నది. ఇశ్రాయేలీయులు పస్కా పండుగ చేస్తూ ఉంటారు. ఆ గొర్రెపిల్లను చంపి ఆ మాంసాన్ని కాల్చి తింటారు. 7 రోజు పులియని రొట్టెలు పండుగ చేస్తారు. పులియని రొట్టెలు తింటారు. ఇది జరిగేటప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అడుగుతారు, ఏమని అంటే, ఈ పండుగ ఈ విధానం ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి చెప్పాలి. ఏమని చెప్పాలి? పిల్లల గురించి బైబిల్ గ్రంథంలో ఏమున్నది అంటే, నిర్గమాకాండములో లేదా ఇంకా కొన్ని ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 6వ వచనములో, నీ పిల్లలు గుమ్మలో కూర్చున్నప్పుడు చెప్పాలి, వారు నీ ప్రక్కన పడుకున్నప్పుడు చెప్పాలి, వారు నీతో నడుస్తున్నప్పుడు కూడా చెప్పాలి. దేవుని విషయాలు, జరిగిన విషయాలన్నీ కూడా వాళ్ళతో నువ్వు చెప్పాలి. నువ్వు ఎందుకు చేస్తున్నావో కూడా చెప్పాలి. ఓ మాటకు జ్ఞాపకం చేస్తా. యేసుక్రీస్తు ఒక సేనా దయ్యం పట్టిన వారిని స్వస్థపరిచారు. అప్పుడు ఆయనని ఏమన్నారు అంటే, నువ్వు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి చేసినవన్నీ నీ ఇంటి వారికి చెప్పమని అన్నారు. మార్కు సువార్త 5:19 ఉంటుంది ఆ మాట. వాడు వెళ్ళి ప్రకటించగా 10 పట్టణముల వారు ఆశ్చర్యపడిరి అనే మాట. 10 పట్టణములు అంటే దెకపోలిలో, దెకపోలి అంటే 10 గ్రామాలు అని అర్థము. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మనం అనేకులకి చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుని ద్వారా మనం ఏ విషయాలైతే పొంది ఉన్నామో వాటిని అనేకులకి మనం పంచుకోవలసిన వారమై ఉన్నాము. అందుకే దావీదు ఒక మాట అంటాడు, నేను సమాజంలో వాటిని వివరించెదను అనే మాటను. ఇశ్రాయేలీయులు ఒకసారి యోర్దాను నది దాటారు కనానులోకి వెళ్ళడానికి. ఇక దగ్గరికి వచ్చేసారు వెళ్ళడానికి. యోర్దాను నది దాటిన తర్వాత ప్రభు యెహోషువకు చెప్పారు, ఆ నది దాటేటప్పుడు ఆ నదిలో ఉన్న రాళ్ళు తీసుకొచ్చి ఒడ్డున పెట్టమని చెప్పారు. 12 రాళ్ళు. నెక్స్ట్ జనరేషన్, వచ్చే తరం వాళ్ళు అడుగుతారు, ఎందుకు ఈ ఒడ్డున 12 రాళ్ళు ఉన్నాయి అని అడిగినప్పుడు మీరు చెప్పాలి, ఇశ్రాయేలీయులు మన పితరులు ఐగుప్తు నుండి వస్తుండగా యోర్దాను నదిలో నడిచి వచ్చారు. యోర్దాను నది ఉరకలేస్తూ ఉండే నది, చాలా గొప్ప ప్రవాహం వస్తూ ఉండే నేల. ఎప్పుడైతే దేవుని సేవకులు అందులో అడుగు పెట్టారో ఆ నది ఆరిన నేలగా అయ్యింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము చెప్పవలసిన వారమై ఉన్నాం. దేవుని ప్రజలకు మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. అనేకులకి చెప్పవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క కార్యాలను మనం ఎన్నోసార్లు మనం మేలు పొందుకుంటున్నాం, కానీ చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నాం. ఈరోజు దేవుని యొక్క మాటలు మనం గమనిస్తే 28వ వచనంలో, అప్పుడు ప్రజలందరూ కూడా తలలు వంచి నమస్కారం చేసిరి అనే మాట. మోషే మొదటిసారి చెప్పినప్పుడే వారు దేవునికి నమస్కరించినట్లు చూస్తున్నాం. నమస్కరించుట అనేది స్తుతించుట, ఆరాధించుట గుర్తు. ఈ రోజున మనము తలలు వంచి నమస్కారం చేయటం అనేది ఆరాధనకు గుర్తు, దేవునిని స్తుతించడానికి గుర్తు. వారికి విడుదల కలగక ముందే దేవుని స్తుతిస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఇంకా బయటికి రాలేదు ఐగుప్తు నుండి, కానీ జరగక ముందే వారు తలలన్నీ కూడా వంచి దేవునిని స్తుతిస్తున్నట్లుగా చాలామంది
జరిగిన తర్వాత, మేలు జరిగాక దేవుని స్తుతిస్తారు. కొంతమంది అనుభవనీయులు చేసే పని ఏంటంటే జరక్క ముందే, అనగా 10th క్లాస్ పాస్ అవ్వక ముందే, లేక మేలు జరగక ముందే, ప్రియ దేవుని బిడ్డల అలాగున బైబిల్ గ్రంథంలో కూడా చాలా సందర్భాలు ఉన్నాయి. మేలు కలిగిన తరువాత దేవుని స్తుతించిన వారు ఉన్నారు. కొంతమంది వారి నమ్మకంతో, వారి విశ్వాసంతో మేలు జరగక ముందే దేవుని స్తుతించిన వారు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని వాగ్దానములు నమ్మి అవి నెరవేరక ముందే వారు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. ఈరోజు ఇశ్రాయేలీలు వారు తలలు వంచి దేవునికి నమస్కరించిరి. తలలు వంచుట అనేది వినయానికి గుర్తు. ఒకప్పుడు మన పాప జీవితమును బట్టి తలలు వంచిన వారమే. అయితే యేసుక్రీస్తు కలవరిలో తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించారు. ప్రభు తల వంచి మన తలలను ఆయన పైకెత్తాడు. పాపములో మనము తలలు వంచేసాం, ఓడిపోయాం. పాపంలో సాతాను దగ్గర తలదించేశాం. యేసయ్య శిలువలో వేలాడుతూ తలదించి మన తలలను ఆయన పైకెత్తాడు. కనుక ఈ ఉదయకాలమందు ఈ భాగంలో నెంబర్ 1, సాక్ష్యం ఇవ్వవలెను. మన పిల్లలకి సాక్ష్యం ఇవ్వాలి. పస్కా పండుగ ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళు అడగాలి. అడిగినప్పుడు ఈ విషయాన్ని మనం చెప్పినప్పుడు, ఇశ్రాయేలీలు అనగా మన పితరులు, మన పెద్దవాళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారా? దేవుడు గొర్రె పిల్ల రక్తం ద్వారా వారికి విడుదలిచ్చాడా? ఈరోజు మనం కూడా ప్రభువులోకి ఎలా వచ్చామో మన పిల్లలకు మనం చెప్పాలి. చాలా కుటుంబాల్లో చాలా సాక్ష్యాలు ఉన్నాయి. నేను వ్యాధిగ్రస్తుడిగా ఉండగా ప్రభు నన్ను స్వస్థపరిచాడు, అందుకే ప్రభు నేను విశ్వసించా. మీ పిల్లలకు మీరు చెప్పాలి. నెమ్మది లేని సమయంలో మరి ప్రభు నన్ను నెమ్మది కలగజేశారు, అందుకే నేను ప్రభువులోకి వచ్చా. నిజమైన దేవుడు ఎవరు అని నేను అన్వేషిస్తుండగా ప్రభు నాకు కనబడి నాతో మాట్లాడారు. అబ్రహాం అదే చెప్పాడు తన పిల్లలకి. నేను విగ్రహారాధకుడై ఉండగా నేను చూపించే దేశానికి వెళ్ళమని ఆ మహిమ కలిగిన దేవుడు నాతో మాట్లాడాడు, అందుకే నేను ప్రభువులోకి వచ్చా. లేకపోతే పిల్లలకి ఏం తెలుసు? మా తల్లిదండ్రులు మందిరానికి వెళ్తున్నారు కనుక పడి వచ్చేస్తారు ఆదివారం. అది కాదు విషయం. వాళ్ళు అడగాలి, మీరు చెప్పాలి. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు పిల్లలకి ఏం కలుగుద్ది అంటే ప్రభు మీద నమ్మకం అనేది, విశ్వాసం అనేది బహుబలంగా కలుగుతుంది. రెండోది తలలు వంచుట అనగా ఆరాధన, సాక్ష్యం ఇయ్యాలి. రెండోది దేవుణ్ణి ఆరాధించాలి ఈ భాగంలో. మూడోదిగా చివరిగా ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు తల వంచింది మన తలలు పైకెత్తడానికి. యేసుక్రీస్తు దరిద్రుడిగా అయింది, రిక్తుడిగా అయింది మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి. అక్కడ గొర్రెపిల్ల వధించబడింది గనక ఇశ్రాయేలుకి సంతోషం, బయటికి రాగలిగారు. యేసయ్య వధించబడ్డాడు గనక పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి మనం బయటికి రాగలిగాం. అటు ప్రభువుని ఆరాధించండి, ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ ఉదయకాలమును బట్టి మీకు వేలాది వందనాలు. ఈ మాటలు అనేకులకి మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి ఈ దినం పెళ్లి రోజులు, అలాగే ఏ కుటుంబంలో అయితే పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటూ ఉన్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి. ప్రతి విధమైన మేలు, దీవెన, ఆశీర్వాదాలతో నింపి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ముఖ్యంగా నాయన ధైర్యంగా మంచిగా రాయడానికి వారి హస్తాన్ని మీరు పట్టుకొని రాయించి మంచి చదువులు చదువుకోవాలి. మా సంఘ బిడ్డలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాలు చేయాలి ప్రభువా. వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు అవ్వాలి ప్రభువా. ఈ ఉదయకాలం ముందు బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.